హాయ్ అండి. కుక్కల్ని పెంచుకునేటప్పుడు పప్పీస్ని కానీ ఇంట్లో వేటినైనా జంతువులను పెంచుకునేటప్పుడు పక్క వాళ్ళకి కానీ ఎదురు వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది కలగకుండా ఉండేటైతే పెంచుకోవాలి మనం. అంతేనా? అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళని పప్పీస్ని తెచ్చేసుకోవడం, మీ ఇంట్లో వరకు శుభ్రం పాటించి ఎదుటి వాళ్ళకి ఈ విషయానికి వచ్చేసరికి ఎట్లా పడితే అలా ప్రవర్తిస్తానంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. ఇలాగే హైదరాబాద్లో వాళ్ళు ఒక పప్పీని పెంచుకుంటున్నారు, కుక్కని. దాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి తిప్పుతుంటే ఒకళ్ళ కారు పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే పార్కింగ్లో ఉంటే దాని మీద తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తే అది టైర్లు చూడంగానే కారుని చూడంగానే సహజంగా కుక్కలు సుసు పోస్తాయి కదా, పోసింది. ఆవిడ అడిగింది ఆ ఇంటి ఓనరు ఏమని అంటే, ఏంటి ఇట్లా తీసుకొచ్చి పోయించారు అని. అంటే అప్పుడు ఒక ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఫ్యామిలీ అనమాట ఇది. ఒక ఆడవిడ వచ్చి కర్ర తీసుకొచ్చి ఎవరైతే ఇంటి ఓనరు మహిళ ఉందో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఇది హైదరాబాద్, ఎవరైతే ఉందో ఆవిడని చిత్తకు కొట్టేసిందండి. ఏంటే నా కుక్క ఉచ్చపోస్తే నువ్వు మాటలు అంటావా, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఆవిడ ఇంటి మీద ఉన్న ఆవిడని ఇంటి మీదకి వచ్చి కొట్టి వెళ్ళారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి, కానిస్టేబుల్కి సంబంధించిన ఫ్యామిలీ అది. కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఏడవాలి కదా మనుషులకి. కుక్కను తీసుకెళ్ళి రోడ్డు మీద ఎవరు లేని చోట తీసుకెళ్ళి తిప్పుకోవాలి, పోయించుకోవాలి. ఎవరి కార్ల మీద బళ్ళ మీద పొరపాటున పోసినా ఒక చెంబు నీళ్లు పోసో ఒక మగ్గుతో నీళ్లు పోసేస్తే తప్పైందండి, చూసుకోలేదని చెప్తే ఒక ముక్కతో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఈరోజు ఆవిడకి అన్నయ్య అవుతాడో ఏమవుతాడో కానిస్టేబుల్ తెలీదు, ఆయన పేరు ప్రఖ్యాతులు, మీ ఇంటి పరువు, మీరు చేసిన పని అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నోటి దురద, మనిషికి అహంకారం, ఇలాంటి బుద్ధులు ఉన్నంతకాలం అవి ఎప్పటికీ మంచివి కాదు. ఒక్క మాట సారీ అండి, ఈ తప్పు ఇంకోసారి జరగదు అని చెప్పేస్తే మన వైపు నుంచి తప్పు జరిగితే మాత్రం కరెక్ట్గా చెప్పండి. తప్పు జరగనప్పుడు ఎవరైనా మాట్లాడితే చెంప పగలగొట్టినా తప్పులేదు. తప్పు చేసి మీ కుక్కను తీసుకొచ్చి వాళ్ళ కారు మీద సుసుగు పోయించింది కాకుండా మళ్ళీ ఎదురు పోట్లాటికి రావడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇలా చాలా కుక్కలు ఉన్నవాళ్ళు, కుక్కలు పెంచుతున్న వాళ్ళు, పప్పీస్ని పెంచుకుంటున్న వాళ్ళు చేస్తున్న పని ఇదే. మా ఇంట్లో కూడా పప్పీ ఉంది, నా ఇంటి వరకు ఉంచుకోవాలి. నేను వదిలేసేసి దాన్ని ఎట్లా పడితే అలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోస్తుంది అంటే ఎట్లా కుదురుతుంది? అది చాలా తప్పండి. ఇది చాలా కుక్కల విషయాల్లో ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కుక్కలు పెంచుకుంటే మీ ఇంట్లో పెట్టి పెంచుకోండి, శుభ్రంగా మీ ఇంటి వరకు ఉంచుకోండి. అందరి ఇళ్ల మీదకి వదిలేస్తామంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు పోలీస్ కేసుల దాకా వెళ్ళారు, కానిస్టేబుల్ పరువు కాస్త పోయింది. అది సంగతి.